ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పినవాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా అంటే సొంత పార్టీ పెట్టి ఘనమైనటువంటి విజయం సాధించడం. అది ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి చరిత్రని తిరగరాసినటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఆ రోజున కూడా ఇంత లేదు. ఎన్టీఆర్ రెండోసారి 1994లో భారీ మెజార్టీతో గెలిచారు. 83తో కంపేర్ చేస్తే కనుక పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ పరంగా చూస్తే ఆ రోజుల్లో సాధ్యంగా అన్నట్టు. ఇక్కడ ఏంటది అయితే ఎన్టీఆర్ ఫస్టే గెలిచారు, జగన్ రెండోసారి గెలిచాడు, అది తేడా. బట్ ఓవరాల్గా అసలు తెలుగుదేశం తప్ప మరెవ్వరూ కూడా ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీ గెలవలేరు అన్నటువంటి కాన్సెప్ట్ని తిరగరాసిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఆ రోజున తెలుగుదేశం. అప్పుడు కాబట్టి ఒకటే కాబట్టి అవకాశం ఉంది. అట్లాంటి తెలుగుదేశం వచ్చాక పార్టీలు పెట్టి పక్కకు పోయినటువంటి వాళ్ళల్లో అన్న తెలుగుదేశం దగ్గర నుంచి, చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం దగ్గర నుంచి, అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన దాకా ఎవరి వల్ల కాలేదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టడంతో పాటు అధికారంలోకి కూడా వచ్చాడు. అది ఏకంగా 151 సీట్లతో. ఆ తర్వాత తెలుగుదేశం టీం ఎఫర్ట్ చేసి ఏదైతే తను వదిలేసిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని చేసిన ప్రయత్నం మొన్నటిసారి అధికారంలోకి భారీ మెజార్టీతో రావడం, ప్రతిపక్షానికి కూడా సీట్లు దక్కని స్థాయికి వైసీపీ దిగజారిపోవడం అన్నటువంటి జరిగింది. అక్కడ సక్సెస్ అయ్యాక ఇప్పుడు ఇక దాన్ని పైకి ఎదగనివ్వకుండా చూసేటటువంటి వ్యూహాత్మక ఎత్తుగడ చేసుకొస్తున్నారు. అందులో నెంబర్ 1 మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మౌత్ పబ్లిసిటీ, ఇంటలెక్చువల్స్ ద్వారా నిరంతరం వైసీపీని కొల్లబొడి చేయటం. వాళ్ళు వస్తే ప్రమాదం, వాళ్ళు చేసిందంతా తప్పు అనేటటువంటిది పదే పదే మాట్లాడిస్తూ, పదే పదే ప్రచారం చేస్తూ, పదే పదే చర్చ చేస్తూ, తద్వారా పదే పదే తనే మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తూ, వీళ్ళందరి చేత మాట్లాడించడం ద్వారా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేయటం. తద్వారా చంద్రబాబుకి ఓటేగిపోయినా పర్లేదు కానీ జగన్కి మాత్రం అసలు ఓటేయకూడదురా అనే ఫీలింగ్ కల్పించడం. ఇది ఆల్రెడీ క్రియేట్ చేయగలిగారు. ఇది ఎలా అధిగమిస్తాడో జగన్మోహన్ రెడ్డికి పెద్ద పరీక్ష. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఎదుగుదల అన్నటువంటిది, అంటే అమరావతి, విశాఖపట్నాన్ని వదిలేస్తే ఇక ఎప్పటికీ ఎదుగుదల సాధ్యం కాదు. జగన్ చెప్పింది అదే. అమరావతి మీద లక్షల కోట్లు పెట్టే కంటే విశాఖపట్నం మీద తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ అభివృద్ధి చేయించింది. అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి చేస్తూ అమరావతి ప్రాంతపు ప్రజల యొక్క సంతృప్తి పరుస్తూ రాజధాని ఇక్కడ, విశాఖపట్నం డెవలప్మెంట్. తద్వారా జగన్ ఒకటే ఎంచుకున్నాడు, వీళ్ళు ఒకటే ఎంచుకుని ఫెయిల్ అయ్యారు. అమరావతి ఎంచుకుని 2014లో ఫెయిల్ అయ్యారు. 2019లో విశాఖని ఏమీ చెప్పకుండా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 24లో ఫెయిల్ అయ్యింది. 3 రాజధానుల పేరుతో విశాఖని కేంద్రంగా చేసుకుని రాజధాని. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్, ఇటు అమరావతి డెవలప్మెంట్ కాన్సెప్ట్, ఇది అమరావతి నిదానంగా డెవలప్ అవుతుంది, ఈలోపు విశాఖ డెవలప్మెంట్ కనబడుతుంది. ఇటు అమరావతి రాజధానిగా ఈ ప్రాంతానికి కూడా బ్యాలెన్స్ చేసినట్టు, పరిశ్రమలు రాయలసీమ ప్రాంతానికి కూడా పెడుతున్నట్టు, తద్వారా బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. అది జగన్కి సాధ్యం కాదన్నటువంటి సంకేతం తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జనంలోకి. ఇది రెండవ స్ట్రాటజీ. మూడోది వచ్చేటప్పటికి జట్టుగానే ఉండటం ద్వారా జగన్ ఎవరిని జట్టు కలుపుకోడు. కమ్యూనిస్టుని, కాంగ్రెస్ని కలుపుకున్న ప్రయోజనం లేదు. అదే తమ జట్టులో బలమైనటువంటిది జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ జట్టుగానే కొనసాగటం, దానికి అవసరమైతే 2 అడుగులు వెనక్కి వేయటం, కూటమిలో గతంలో పాటించని ఒక సంయమనాన్ని, బాధ్యతాయుత ధోరణిని పాటిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తద్వారా త్రిముఖ వ్యూహంతో జగన్కి మళ్ళీ జీవితంలో అధికారం రానియకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.